కుకట్పల్లిలో తల్లి ఇద్దరు పిల్లల బలవన్మరణంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రవీణ్ సొంత గ్రామం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో టెన్షన్ నెలకొంది. ప్రవీణ్ ఇంటిని మృతురాలి తరపు బంధువులు దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మధ్యాహ్నం ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్ ను చంపి తల్లి శ్రవంతి బలవన్మరణం చేసుకుంది. కుకట్పల్లి పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక శ్రవంతి బలవన్మరణానికి భర్త ప్రవీణ్ వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్, శ్రవంతి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. విడాకులు ఇవ్వకుండానే ప్రవీణ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పిల్లలను చంపి భార్య శ్రవంతి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుకట్పల్లిలో జరిగినటువంటి తల్లి ఇద్దరు పిల్లల మరణానికి సంబంధించి ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 ఇయర్స్. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నారావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్లో ఇతను లాస్ట్ 13 ఇయర్స్ బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల తండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి కార్తిక్ అని 12 ఇయర్స్, కౌశిక్ అని 10 ఇయర్స్. వాళ్ళంతా కూడా పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లోనే కైతలాపూర్లో సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఇంకా కలతలు స్టార్ట్ అయ్యి, దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి, గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టుకోవడం దాంట్లో జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 డేస్ బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని అమ్మాయిని మంచిగా చూసుకుంటానని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ అని పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయ్యి ఉన్నారు. ప్రవీణ్, శ్రవంతిల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్న నేపథ్యంలో ప్రవీణ్ మరొక వివాహం చేసుకున్నాడు. విడాకులు ఇవ్వకముందే ఈ తతంగం జరగడంతో కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ జరుగుతున్నప్పటికీ ఎంత మాత్రము ప్రవీణ్ వినకపోవడంతోనే మనస్తాపంతో తల్లి తనతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా బలవన్మరణంతో పాటు తనతో పాటు తీసుకెళ్లిపోయింది. సో దీనికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు కూడా ప్రాథమికంగా సమాచారం ప్రకారం వివరాలు తెలుపుతున్నారు. అట్ ప్రెజెంట్ సొంత గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం, లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, కుటుంబ సభ్యులేమో ఆరోపిస్తున్నారు, ఈ కేసులో అసలు అటు ప్రవీణ్ ఆచూకీ తెలిసిందా? ప్రవీణ్ ఏమంటున్నాడు? కట్టుకున్న భర్తే మోసం చేయడంతో ఆ భార్య ఇద్దరు పిల్లలతో తలూచాలన్న ఘటనకు సంబంధించి వైపు కుకట్పల్లిలో విషాద ఛాయలు అలుముకున్న నేపథ్యంలో ఈ ఘటనకి కారకుడైన బోడా ప్రవీణ్ స్వగ్రామంలో కూడా ఉద్రిక్త చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సింది. ఈ ఘటనకు సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా బోడా ప్రవీణ్ శ్రవంతి మధ్య కూడా కొంత గొడవ సాగుతుంది. బోడా ప్రవీణ్ అదే గ్రామానికి సంబంధించిన మరొక యువతితో వివాహత సంబంధం పెట్టుకోవడం, తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న విషయాన్ని శ్రవంతి గమనించి దీనికి సంబంధించి కూడా పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగినట్టు. అయితే వారం రోజుల క్రితము ఇటు బోడా ప్రవీణ్ శ్రవంతికి సంబంధించి కూడా పెద్ద మనిషి మధ్యలో పంచాయతీ పెట్టి ఆ తర్వాత తన భార్యను తీసుకెళ్తానంటూ కూడా చెప్పి ఆ తర్వాత స్వగ్రామం చెన్నారావుపేట సంబంధించిన తండా నుంచి కూడా శ్రవంతితో పాటు ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్ లోని కుకట్పల్లి నివాసానికి తీసుకొచ్చాడు. కానీ తీసుకొచ్చిన కొద్ది రోజులకే మరొకసారి కూడా బోడా ప్రవీణ్ సంబంధించిన తీరు మారకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రవంతి ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ సంబంధించి కూడా ముందుగా వారిని ఇద్దరిని గొంతు నిలిమి ఆ తర్వాత
స్రవంతి కూడా సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు డైల్ 100తో సమాచారం రావడం, ఆ తర్వాత కూడా భర్తే తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చేసరికి ఇటు భార్య స్రవంతి, ఇద్దరు కుమారులు కూడా విగత జీవుల్లో పడడంతో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా స్థానిక పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి కూడా స్రవంతి సంబంధించిన కుటుంబ సభ్యులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్రవీణ్ కావాలనే తన కూతుర్ని చంపి సూసైడ్ గా చిత్రీకరిస్తున్నట్టు కూడా ఒకసారిగా ఆగ్రహానికి గురయ్యారు. అయితే వీరిద్దరు కూడా ఒకటే తండాకు సంబంధించిన వారు. వీళ్ళు గత కొన్నేళ్ల క్రితం కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ తరచూ ఇద్దరి మధ్య గొడవ రావడం, ఈ మధ్యలో ప్రవీణ్ సంబంధించి వ్యవహార తీరు మారిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు చెప్పింది, పంచాయతీ కూడా పెట్టింది. కానీ తీరు మార్చుకోకపోవడంతో కూడా తీవ్ర మనస్తాపానికి గురై పంచాయతీ పెట్టి తర్వాత భార్యను హైదరాబాద్ తీసుకొచ్చి కాపురం నేపథ్యంలో కూడా ప్రవీణ్ తీరు మారకపోవడంతో స్రవంతి తీవ్ర కలత చెంది తన ఇద్దరు పిల్లలు చంపే తర్వాత సూసైడ్ చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి వైపు కుక్కట్పల్లితో పాటు ఆమె స్వగ్రామం, ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించిన స్వగ్రామంలో కూడా ఉద్రిక్త చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్.